చంపేస్తాను. దగ్గరికి రావద్దు. వదలండి, వదలండి. అలేఖ్య గారు పదండి వెళ్దాం. వసుంధర గారు, మీరు క్షేమం కుశలమే కదా? మీకోసం సిటీలో వెతకని చోటు లేదమ్మా. ఆనంద్, వసుంధర్ని ఇంటి దగ్గర దించేసిరా. అలాగేనమ్మా. సుచిత్ర, వాళ్ళ చెల్లెలు వచ్చింది కదా, తీసుకెళ్ళిపోతుందిలే. దిగబెట్టి రావడానికి ఆయన ఏమన్నా కార్ డ్రైవరా? పర్వాలేదు మేడం, మేము వెళ్తాం. మేడం, రేపొక్కరోజు నాకు లీవ్ ఇస్తారా? పర్మనెంట్ గా లీవ్ తీసుకునే పని అయితే తీసుకో. రేపు వేరే వాళ్ళు వస్తారు. అవతల నాకు చాలా పనులున్నాయి. అపో, రేపు నాకు వేరే సెక్రటరీని అరేంజ్ చేయి. వసుంధర, రేపు మా ఇంట్లో ముఖ్యమైన కార్యం ఉంది. అందరం బయటకు వెళ్తున్నాం. నువ్వుంటే చాలా పనులవుతాయి అనుకుంటున్నాను. వచ్చేస్తుందిలే మేడం. వసు అక్క, నీకు ఉద్యోగం కన్నా ఏది ముఖ్యం కాదు కదా. ఈ రోజు నువ్వు కనపడకపోయేసరికి వంశీ గారి పనులన్నీ స్టక్ అయిపోయి ఉంటాయి. రేపొస్తేనే మంచిది. త్వరగా పదక్క, అక్కడ నాన్న ఎదురు చూస్తూ ఉంటుంది. సరే మేడం, వెళ్ళొస్తాం. వెళ్ళొస్తామండి. రా. ఆ వంశీ వచ్చి అక్కని తీసుకెళ్లాడు కదా. ఆంటీ, ఇందాకడెవరు వసుంధరక్కని కారులో తీసుకెళ్లారు. వసుంధర ఇంకా ఇక్కడికి రాలేదండి. తీసుకొచ్చి నేను పెళ్లి చేసుకున్నానా ఇంట్లో ఉంచుకోవడానికి? నీ కూతురు వల్ల నా కారు పోలీస్ స్టేషన్ లో స్ట్రక్ అయితే తీసుకెళ్లి రిలీజ్ చేయించుకున్నాను. అక్కడే నీ కూతురును కూడా రిలీజ్ చేశాను. అంతకు మించి నాకేం తెలీదు. చూడు, నీ కూతురు ఇక్కడికి రాలేదు. ఎక్కడికి వెళ్ళిందో వెళ్ళి వెతుక్కుపో. ఏమిటే, ఉన్నావా? పైకి పోయావా? అదే కదా, కళ్ళార్పకుండా గుమ్మం వైపు చూస్తూ ఉంటే ఎదురు చూపుల్లోనే పైకి ప్రాణాలు పోయాయి అనుకున్నాను. బస్సు ఇంకా రాలేదత్తయ్య. ఎక్కడుందో ఏమైపోయిందో. నన్ను అడిగితే నేనేం చెబుతానే? దానికోసమని ఆనందబాబు వెంట వెళ్లిన నా మనవరాలు అలేఖ్య కూడా ఇంకా రాలేదు. మరి నా బాధ ఎవరికి చెప్పుకోనే? అలేఖ్యకి ఫోన్ చేసి చీకటి పడిపోయింది వచ్చేమని చెప్పండి అత్తయ్య. అదేమి గుడ్డిది కాదులేవే. కోటీశ్వర్ల వెంట వెళ్ళినప్పుడు త్వరగా వచ్చేయమని ఫోన్ చేసావనుకో ఫీల్ అవుతారే. నువ్వెళ్ళి వంట చేయిపో. లే లే. అబ్బబ్బబ్బబ్బబ్బబ్బబ్బబ్బ. లేవడానికి ఇంత ఆపసోపాలు పడుతున్నావంటే నువ్వు కూడా మాలాగే నీరసించినట్టేగా. అందుకే బలబద్ధకమైన ఆహారం తయారు చెయ్యి. అచ్చ తెలుగులో చెప్పానంతేనే, అదేంటని నోరు అల్లబెట్టకు. రేపు మీ నాన్న పైకి పోయిన రోజు కదా,
పూజలు ప్రసాదాలు చెయ్యాలని తెచ్చిన జీడిపప్పు ఎండు ద్రాక్ష దట్టించి మాకు మంచి డిన్నర్ ఏర్పాటు చేయి. నువ్వు కూడా తిందుకనిలేవే ఎలా నీకేనా చెప్పేది? ఆకలికి చచ్చిపోతున్నాను పో. ఈ జోగ్గాడు ₹1,00,00,000 ఎవరితోనైనా పంపిస్తాన్నాడే. ఇంకా మూట మోసుకుని ఎవడూ ఇంట్లోకి రాలేదేంటి? నేను నిజమే విన్నానంటావా? చూద్దాం. అన్నా ఫోన్ వస్తుందనా? అన్నా ఫోన్. ఇప్పటికి పెళ్ళైపోయి ఫస్ట్ నైట్ కాకపోయినా ముద్దు ముచ్చటైనా తీరిపోయేదే. కరెక్ట్ టైంకొచ్చి తీసుకెళ్లిపోయాడ్రా. ఎవడాడు? వంశీ అంటనా? రింగ్ అవుతోంది. ఎత్తి చావడేంటి వీడు? ఆ వసుంధర మెళ్ళలో తాళి కట్టి నాకు మొండి చెయ్యి చూపిస్తున్నాడా? చెయ్యి తీసేను. ఎవడరా అది డిస్టర్బెన్స్ మధ్యలో? కాంతమ్మన్నా. ఇటివరా, దీని సంగతి ఏంటి వాళ్ళు చూస్తాను. హలో, తలెత్తుకోలేని పని చేసావు సరే. ఫోన్ ఎత్తడానికి ఏమైందిరా వెధవా? ఎందుకు ఎత్తాలి? నాకేంటి పని? ఎరా పనయ్యాక డబ్బులు ఎగ్గొడదాం అనుకుంటున్నావా? ఈ కనక మేడల కాంతమ్మ దగ్గర నీ పప్పులే ఉడకవరా. ఏం చేస్తావే? పప్పు ఉడకబెట్టుకుని ఏం చేస్తావే ముసల్దానా? నీకిస్తాను, బస్ స్టాండ్ లో తీసుకెళ్ళి అమ్ముకుంటావా? తాగావా ఏంట్రా సచ్చినోడా? మర్యాద లేకుండా మాట్లాడుతున్నావు. తాగుతాను, బాగుతాను, నా ఇష్టం. నీకిష్టమని వసూని పెళ్లి చేసుకున్నావు. నాకివ్వాల్సిన ₹1,00,00,000 ఇచ్చాక నువ్వు నాకు ఫోన్ కూడా చేయాల్సిన అవసరం లేదు. వసు నా కోట్లో ఉంటే ఒప్పుకున్న ధర కదని ఇచ్చేసావాడిని. కానీ వంశీ అంట వాడొచ్చి నా వసును తీసుకెళ్లిపోయాడు. సర్వం పోగొట్టుకుని రోడ్డు మీద ఉన్నాను. బస్సు లేకపోతే ఎన్ని కోట్లున్నా ఏం ఉపయోగం? ఇలా జరిగిందేమిట్రా? దాన్ని సొంతం చేసుకుని నాకు కోటిస్తావనుకుంటే నాకు షాక్ ఇచ్చావేంట్రా? నువ్వు ఇలా చేశావని, సూత్రధారిని నేనేనని అది నా కొడుక్కి చెప్పేసిందనుకో పెద్ద గొడవ జరిగిపోతుందిరా. కంగారు పడక కాంతం, గొడవ జరగదు. నీ కొడుకు గుండె ఆగదు. ఎందుకంటే నేను దుబాయ్ షేక్ అని పేరు మార్చి చెప్పి ఆ గెటపులో మొహం కనబడకుండా వసు ముందు మేనేజ్ చేశాను. వంశీగాడు కూడా నా ఫేస్ చూడలేదు. అంటే నువ్వు వెతుకెళ్ళినట్టు దానికి తెలీదా? తెలీదు. అమ్మయ్యా, అయితే నా ₹1,00,00,000 ఎక్కడికి పోవురా? మళ్ళీ విజృంభించు. నా కొడుకు ఊళ్ళో లేడ్రా. వాడు తిరిగొచ్చే లోపల దాంతో నీ పెళ్ళి అయిపోవాలి. కాళ్ళు చేతులు కట్టేసైనా సరే నీ పెళ్ళాన్ని చేసుకొని నాకు మాత్రం డబ్బులిచ్చి. నువ్వు ఇలా ప్రోత్సహిస్తే నేను ఎన్ని కోట్లైనా ఖర్చు పెడతాను కాంతం. ఇప్పుడు మజా మొదలైంది. వంశీగాడు వసూలు సేవ్ చేసినా నాకే సేవ చేయాలని రాసిపెట్టుంది. సర్లేరా, ఫోన్ పెట్టేసి రేపు అడ్వాన్స్ ఇంటికి పంపించు. అన్నా వసు మిస్ అయిపోలేదురా. నాకు మిస్సెస్ అవడానికి వెళ్ళింది. మళ్ళీ పెళ్లి ట్రయల్స్ వేస్తా.
ఈ జన్మలో నీ మొహం చూడమనుకున్నాం. ప్లాన్ పాడి మళ్ళీ ఇంటి ముఖం పట్టాం. నిన్ను అడ్డు పెట్టుకొని అనుకున్నది సాధించే టైంలో ఆ వంశీకృష్ణ అడ్డొచ్చాడు. మళ్ళీ వస్తాననుకోలేదు. నేను అదే అనుకున్నాను. అంటే ఏమైపోయావో ఏంటో అని కంగారు పడ్డాం. ఇది ఇప్పుడు జరిగిన కథ అంతా ఇంట్లో చెప్తే ఎటుతెటో అయిపోయే విషయం బయటపడితే అలెక్యా, నన్నెవరో కిడ్నాప్ చేశారని ఇంట్లో చెప్పొద్దు. అమ్మ నాన్న బాధపడతారు. అంతేనంటావా వసు? సరే వసు, అలాగే పద లోపలికి వెళ్దాం. ఒసే తులసి, ఏయ్! ఏమైందత్తయ్యా? నీ కూతుర్ని నా మనవరాలు తీసుకొచ్చింది. వసు, 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 అమ్మ, వసు, వసు. ఎక్కడికి వెళ్ళిపోయావమ్మా? ఏమైపోయా? నీకేం జరిగిందోనని నా ప్రాణం విలువెల్లాడిపోయింది తెలుసా? చాలు చాలు. దాని చంపలు నలిపేసి బొటబొటమని కన్నీళ్లు గార్చేసి ప్రేమని ఓలకపోసింది చాలు గాని, నీ కూతుర్ని వెతికి వెతికి నా మనవరాల ఆకలితో అల్లాడిపోతూ ఉంటుంది. వంట ఎంతవరకు వచ్చింది? ఇంకా ఎందుకమ్మా ఏడుపు? వసుని తీసుకొచ్చేసాను కదా. ఫోన్ కూడా పని చేయకపోతే ఎంత భయం వేస్తుంది. పిల్లలేమో ఎవరు వచ్చి వసుని తీసుకెళ్లారని చెప్పారు. ఆడలి చచ్చాను. అసలు ఏమైందమ్మా? ఎక్కడికి వెళ్ళావు? పెళ్లికి డెకరేషన్ పని ఉందంటే అర్జెంట్ గా వెళ్లాల్సి వచ్చింది. మొబైల్లో కూడా ఛార్జింగ్ లేకపోయేసరికి స్విచ్ ఆఫ్ అయిపోయింది. అందుకే మీకు ఎవరికి కాల్ చేయలేకపోయానమ్మా. నాన్న ఎక్కడున్నారమ్మా? ఆఫీస్ పని మీద వెళ్లారు వసు. మీ నాన్నకి విషయం చెప్పకుండా దాచి మంచిదైందమ్మా. లేదంటే ఆయన ఆరోగ్యం ఏమయ్యేదో. చెప్పింది చాలు గాని త్వరగా తెవలండి. ఆకలితో నకనకలు ఆడిపోతున్నాం. 5 నిమిషాల్లో పెట్టేస్తాను. వెళ్ళు. రావసు. నానమ్మా, ఎప్పుడు అబద్ధం చెప్పని వసు అమ్మతో ఎలా కవర్ చేసి చెప్పిందో చూసావా? చూస్తున్నా. ఏమిటానంద్, ఆఫీస్ ఫైల్స్ ముందేసి కూర్చున్నావు? ఏదైనా ప్రాబ్లమా? అదేం లేదు నానమ్మా. వసుంధర గారిని ఎవరు కిడ్నాప్ చేశారా అని ఆలోచిస్తున్నాను. అలగా జనానికి 60 మంది అప్పుల వాళ్ళు, 20 మంది తప్పుడు వాళ్ళు ఉంటారు. అవసరమా? మన వాళ్ళ గురించి ఆలోచించు, పని వాళ్ళ గురించి కాదు. రేపు మీ నాన్నగారి వర్ధంతి గుర్తుందిగా? ఉంది నానమ్మా. అందుకే ఆఫీస్ పెండింగ్ వర్క్ ఫినిష్ చేస్తున్నాను. గుడ్. ప్రియా, మేడం, పైకెళ్ళి వంశీ గారి దగ్గరుండు. తను కిందికొచ్చేలా ఉంటే వచ్చి చెప్పు. అలాగే మేడం. ఏమిటి సుచిత్ర? శంకర్ స్వామి గారు వస్తున్నారు అత్తయ్య.
ఇక్కడకా? అవునత్తయ్య. ఆయన అసలు బయటికే రారు కదా, అలాంటిది ఉన్న పళంగా ఎందుకు వస్తున్నారు? వంశీకి సంబంధించిన విషయం అని చెప్పారు. రెండోసారి అడిగితే నేనే వస్తానన్నారు. వాడి ఇంట్లోనే ఉన్నాడు కదా సుచిత్ర. మీ తాతయ్య సంవత్సరీకానికని మీ నాన్న డబ్బులిచ్చి వెళ్లారమ్మా. 10 రోజుల దాకా రారట. తీసుకో. చెప్పాను కదా ఆఫీస్ పని మీద వెళ్లారని. ఈ కాగితాల మీద నిన్ను సంతకం చేసి ఆఫీసులో ఇమ్మన్నారమ్మా. పాపమమ్మా, ఈ డబ్బులు కూడా నాన్న అప్పు చేసి తీసుకొచ్చుంటారు. పోయిన వాళ్ళని కూడా గౌరవించే సంస్కారం నాన్న దగ్గర నుండి నేర్చుకోవాలి. ఇదిగో అమ్మా, నీ డిబ్బీలో 100 రూపాయలు వేస్తున్నానే. తాతయ్య, నాకు నువ్వు పునర్జన్మనిచ్చి నువ్వు దూరమైపోయావు. దేవుడు అనుకుని నిన్ను పూజించే అదృష్టం నాకు లేదు. ఇన్నాళ్ళు బొకే షాప్ లో పనిచేసినా నీ ఫోటోని గోడకి పెట్టి ఒక్క పువ్వు కూడా నీకు పెట్టలేకపోయాను. రేపు మాత్రం నీ సంవత్సరీకం చేస్తాను తాతయ్య, చేస్తాను. ఎలా చేస్తావే ఎలా చేస్తావే ఎలా చేస్తావు అని బతికున్నోళ్ళకి సరైన భోజనం లేదు కానీ చచ్చిన వాళ్ళకు మటుకు పిండి వంటలు చేస్తుందట. మోహన్ చూడు, నాన్నిచ్చిన ఈ డబ్బుతోనే కార్యం చేస్తాను నాన్నమ్మా. అలేఖ్యా, అలేఖ్యా, ఎప్పుడో నీ చిన్నప్పుడు పోయిన తాతను చితిలో తగలబెట్టాక మళ్ళీ కార్యమని డబ్బులెందుకు తగలెడతావు వసు? అలేఖ్యా, నీకు బుద్ధుందా? ఏం మాట్లాడుతున్నావు నువ్వు? మొహం పగిలిపోతు నా కొడుకిచ్చిన డబ్బుని నా మనవరాలు తీసుకుంటే తప్పేంటే? అది కాదు, అది కాదు నాన్నమ్మా, ఆ డబ్బులు సంవత్సరీకానికి. నోర్మోయ్, పెళ్ళిడికొచ్చిన పిల్లలు సౌకర్యాలు చేయడం ఏమిటి? ఖర్చులకి లేక చేతులు అరచేతులు రుద్దుకుంటూ ఉంటే పిండాలు పెడుతుందట. చంపేస్తాను పిచ్చి వేషాలు వేస్తే. పదవే భోంచేద్దాం, పదా. ఏంటి వసు ఇలా చేశారు? ఏడోకమ్మా, జరగాల్సిన కార్యం జరిపించడానికి ఆ దేవుడే మనకి సాయంగా ఉంటాడు. ఊరుకో. నక్షత్ర, ఏంటమ్మా? పెద్ద బావతో సరదాగా బయటికెళ్ళి డిన్నర్ చేసొద్దాం. వెళ్ళి బావని పిలుచుకురా. అలాగే అమ్మమ్మా. సుచిత్ర, నువ్వు మిగిలిన కార్యక్రమాలు చూసుకో. ఓం నమో భగవతే నమో నమః. శివాయ నమః.